బాబాకు చెప్పాను. బాబా ఆమెను దయతో మృదువుగా ఇట్లను, ప్రస్తుతము అవకాశము మబ్బు పట్టి ఉన్నది. కొద్దిసేపటిలో మబ్బులన్నీ చెదిరిపోవును, ఆకాశం నిర్మలమగును. అట్లనుచు బాబా కపినీని పైకెత్తి చంకలో కోడిగ్రుడ్లంత పరిణామము గల 4 ప్లేగు పొక్కులను చూపుతూ, నా భక్తుల కొరకు నేను ఎట్లు బాధపడుచున్నానో చూడుము, వారి కష్టములన్నీ నావే. ఈ మహాద్భుత లీలను చూచిన జనులు మహాత్ములు తమ భక్తులను బాధను తామే స్వీకరించురని విషయము స్పష్టమయ్యను. మహాత్ముల మనస్సు మయకమున్నప్పటికీ మెత్తనదై వెన్నవలే మృదువైనది. వారు భక్తులను ప్రత్యోపకారమేమీ ఆశించక ప్రేమించెదరు. భక్తులనే తమే స్వజనులుగా భావించెదరు. సాయిబాబా తన భక్తులను ఎట్లు ప్రేమించరో, వారి కోరికలను అవసరములను ఎట్లు గ్రహించరో అన్న కథను చెప్పి ఈ అధ్యాయం ముగించెదము. నానాసాహెబ్ చంద్రకు బాబాకు గొప్ప భక్తుడు. అతడు ఖాందే